Germanton Hospital pioneers in world-class orthopedic, cardiology and multi-specialty care. Top 3 in Hyderabad, top 10 in South India. Attapur, Hyderabad. ఒక డైలాగ్ ఏమైనా మొదలుపెట్టి అనుకున్నాను, బట్ సంతోషం. ధైర్యం చాలట్లేదు కాబట్టి అయ్యా, మీతోటే మొదలు పెడతాను సార్. మీరు యాక్ట్ చేయడం వర్సెస్ యాక్టర్స్ని తయారు చేయడం, ఏది మీకు తృప్తినిస్తుంది ఎక్కువ? యాక్టర్స్ని తయారు చేయడం సంతృప్తినిస్తుంది, యాక్ట్ చేయడం తృప్తినిస్తుంది. బాగుంది. నేను 12 సంవత్సరాల వయసులో రంగస్థలంలో ప్రవేశించానండి బాలనటుడిగా. నా మొదటి గురువు గారు విరజానంద్ పట్నాయక్ గారు. తర్వాత నేను ఆంధ్ర యూనివర్సిటీ థియేటర్ ఆర్ట్స్ డిపార్ట్మెంట్లో డిప్లొమా జాయిన్ అయినప్పుడు అక్కడ ప్రొఫెసర్గా ఉన్నటువంటి స్టార్ మేకర్ సత్యానంద్ గారు, ఆయనతో నాటకాలు చేయడం, ఆయన నుంచి నేను చాలా చూసి నేర్చుకున్నాను. ఈరోజు ఈ స్థితిలో మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నానంటే మా గురువు గారు సత్యానంద్ గారు పెట్టిన భిక్ష. సో ఆ ఇద్దరు గురువులకి నేను ఎప్పుడు రుణపడి ఉంటాను. ఆ తర్వాత నా అదే కోర్స్ చదవడం, పుట్టిశ్రామ్ తెలుగు యూనివర్సిటీలో మాస్టర్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ జాయిన్ అవ్వడం, అలా సినిమా రంగంకి అసిస్టెంట్ డైరెక్టర్గా రావడం. ఆ తర్వాత ఛాంపియన్ డైరెక్టర్ ఉన్నారు కదా ప్రదీప్ అద్వైతం, తను నాలో ఉన్న టీచింగ్ స్కిల్స్ని అబ్జర్వ్ చేసి, నువ్వు థియేటర్లో ఇన్ని నంది అవార్డ్స్ వచ్చినాయి, అట్లానే ఇన్ని యూనివర్సిటీ, అంటే నేను ఎక్కువ యూనివర్సిటీస్ చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ, ఆదికవి నన్నయ్య యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, విజ్ఞాన్ యూనివర్సిటీ ఇప్పుడు చేస్తున్నాను. ఇలా ఇన్ని యూనివర్సిటీలు చేసావు కదా, నువ్వు ఎందుకు టీచింగ్ చేయకూడదు అని తను నన్ను అడిగితే, అప్పుడు మహేంద్ర ఫిల్మ్ అకాడమీని స్టార్ట్ చేసి మెల్లగా చిన్నగా మొదలుపెట్టింది. ఇప్పుడు ఒక మహాసముద్రంగా మీ ముందు కూర్చోబెట్టే స్థితికి రాగలిగింది. ఇది ఒక దశాబ్దంన్నర ప్రయాణం. ఇప్పుడు చాలా ముఖ్యంగా ఇప్పుడు మీకు 15 మంది సినిమా తెరకి సంబంధించిన వాళ్ళు తయారయ్యారు కదా మీ దగ్గర ఇటీవల కాలం. ఓన్లీ ఇయర్ 2025 ఓన్లీ 15 ఎగ్జాక్ట్లీ నేను రాసిన. అంటే చిన్న చిన్న పాత్రలు మా స్టూడెంట్స్ చేసినవి ఉన్నాయి, కానీ వాళ్ళన్నీ పెట్టుకుంటే 30-40 ఉంటాయి. కానీ ఎస్టాబ్లిష్డ్ అంటే రోషన్కి నేను పూర్తి యాక్టింగ్ ట్రైనింగ్ ఇవ్వలేదు, కానీ ఛాంపియన్ సినిమాలో మైకెల్ సి విలియమ్స్ అనే క్యారెక్టర్ చేశాడు. ఆ క్యారెక్టర్ సంబంధించిన వర్క్షాప్ అంతా చేశాను. అంటే డైరెక్టర్ నేను ఆయన ఇంటికి వెళ్ళేవాళ్ళం, శ్రీకాంత్ గారి ఇంటికి. ఆఫ్టర్నూన్ కూర్చొని ఆ రోజంతా ఆ క్యారెక్టర్ స్వభావం, ఆ పాత్ర తాలూకు యాంబియన్స్ అంతా చేసి ట్రైన్ చేస్తున్న టైంలో అది తెలుసుకుని లైట్ బాక్స్ వాళ్ళు గుండం గంగరాజ్ గారు, అదే డైరెక్టర్ పవన్ సాధినేని గారు పిలిచి, అమెరికా నుంచి మాకు హీరోయిన్ వచ్చింది, అమ్మాయి పేరు సాత్విక, అమ్మాయికి అసలు తెలుగు కూడా రాదు, ముందు తెలుగు నేర్పించండి అని ట్రైనింగ్ స్టార్ట్ చేస్తే, అమ్మాయి 14 డేస్లో ఫ్లూయెంట్ తెలుగు నేర్చుకుని ఆ సినిమాలో డైలాగ్స్ అనేవి నేర్చుకుని పూర్తిగా పరిపూర్ణమైన నటిగా మారి ఇప్పుడు తను చాలామంది చప్పట్లో దుప్పట్లు కప్పుకుంటుంది లొకేషన్లో. అందరూ చెప్తున్నారు అమ్మాయి చాలా బాగా చేస్తున్నారు. అలా తను తర్వాత శ్రీకాంత్ వదిలే గారు, అంటే దసరా డైరెక్టర్ ఉన్నారు, ప్యారడైజ్ చేస్తున్నారు. ఆయన కూడా ఖాయిద్ లోహర్ హీరోయిన్కి, రాఘవ్ చుయల్కి తెలుగు నేర్పించండి అని ఆన్లైన్లో తెలుగు నేర్పించడం, అలా యాక్టింగ్ ట్రైనింగ్గా దాన్ని రూపాంతరం చెందడం. అలాగే 70mm ప్రొడ్యూసర్ విజయ్ గారు పిలిచి, మా సినిమాలో అనార్కలి అనే ఒక అమ్మాయిని, మలయాళీ అమ్మాయిని తీసుకున్నాం, అమ్మాయికి ట్రైనింగ్ ఇవ్వండి అన్నారు. ఆ వీడియోస్ అన్నీ ఉన్నాయి, పంపించాను. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయ్యి ఇప్పుడు ఈ బ్యాచ్లో అయితే రీసెంట్గా మన బిగ్ బాస్ సీజన్ 9 విన్నర్ తను సోల్జర్, యాక్చువల్గా తను కూడా జాయిన్ అయ్యాడు. ట్రైనింగ్ జరుగుతుంది. క్రమశిక్షణకి మారిపోయారు తను. అంటే కాశ్మీర్ బార్డర్లో వర్క్ చేసి వచ్చాడు. ఎర్లీ మార్నింగ్ 6 o'clockకి క్లాస్ అంటే 5:45కి ఉంటాడు అనమాట, మిలిటరీ డిసిప్లిన్. సో అట్లా ప్రయాణం స్టార్ట్ అయింది. ముఖ్యంగా నేను యాక్టింగ్ నేర్చుకోవాలి, ఖచ్చితంగా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవ్వాలి అనడానికి ఒక మాట చెప్తాను మేడం, ఆ తర్వాత మీరు అడగండి అట్లా చెప్తాను. అది ఖచ్చితంగా చెప్పకుండా ఇంటర్వ్యూకి వెళ్ళకూడదని. ప్రతి మనిషిలోనూ నటుడు ఉంటాడా? ప్రతి మనిషి 100% పుట్టుకతోనే మనిషి నటుడు. మనకి భాష వచ్చి పెద్ద మాటలు వచ్చిన తర్వాత మాట్లాడతారు. బిఫోర్ దట్ చిన్నప్పుడు మనం అందరం యాక్ట్ చేసిన వాళ్ళం. ఫర్ ఎగ్జాంపుల్ మన పాతరాతి యుగంలోకి వెళ్తే గుంపులుగా సంచార జీవితం జీవించేటప్పుడు ఒక గుంపు ఒక గుహలో ఉంది. యుక్త వయసులో ఉన్న వాళ్ళు వేటాడటానికి వెళ్ళారు. ఈ ముసలి వాళ్ళు వేటాడలేరు కాబట్టి గుహలోనే ఉన్నారు. పిల్లల్ని సెక్యూర్ చేస్తూ వాళ్ళు కాపలాగా ఉన్నారు. అప్పటికి భాష లేదు, లిపి లేదు. వేటాడటానికి వాళ్ళు వెళ్ళారు. ఈ లోపల వేరే గుంపు వచ్చింది. వీళ్ళు ఏదో చెప్పారు, వెళ్ళిపోయారు వాళ్ళు. తర్వాత సడన్గా ఒక పులి వచ్చింది, గంటా అని పిల్లల్ని సెక్యూర్ చేసి దాశారు. తర్వాత ఒక పాము వచ్చింది, పిల్లల్ని తీసుకుని చెట్టు ఎక్కారు. తర్వాత ఒక కోత వచ్చింది,
మంకీ టింకటం అని డ్యాన్స్ చేసి ఆడేది, దాంతో పిల్లలతో ఆడుకున్నారు. ఈ లోపల వర్షం వచ్చింది, డింగ్ డాంగ్ థియరీ అంటారు దాన్ని. వర్షం వచ్చినప్పుడు గొప్ప తడిచిపోకుండా లోపలికి వెళ్ళిపోయారు. మెల్లగా సాయం సంధ్యవేళ అయింది, చీకటి పడేటప్పుడు వేటకు వెళ్ళిన వాళ్ళు అక్కడ ఏదో తినేసి తిరిగి వచ్చారు. వచ్చి వీళ్ళందరూ గుహలో కూర్చుని మంట వేసుకుని కాల్చుకుని తింటూ ఆహారం భుజించే సమయంలో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు జరిగిన విషయాలు చెప్పాలి వచ్చిన వాళ్ళకి. ఈ పెద్దవాళ్ళు ఎలా చెప్పుంటారు? భాష లేదు, లిపి లేదు. ఎలా కమ్యూనికేట్ చేస్తుంటారు? ఒక గుంపు వచ్చిందిరా లేదా ఒక పులి వచ్చిందిరా, కమ్యూనికేట్ చేస్తుంటారు కదా. ఖచ్చితంగా యాక్ట్ చేస్తేనే అవుతుంది. దాన్ని మైమ్ అంటాం, ఇప్పుడు మనం ముఖాభినయం అంటాం. బ్యూటిఫుల్. కాబట్టి ప్రతి మనిషిలోనూ పుట్టుకతో నడుతుంటాడు. మరి మహేంద్ర ఫిల్మ్ యాక్టింగ్ అకాడమీకి వచ్చి ఎందుకు నేర్చుకోవాలి? లేకపోతే మందనే కాదు, చాలా ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చింది? అంతే కదా. అంటే అసలు పుట్టుకతోనే నటుడైనటువంటి ఒక మనిషికి మానవుడు శ్రమ నిర్వహించినటువంటి పాత్ర ద్వారా కొన్ని సంవత్సరాల తర్వాత భాష పుట్టింది. ఆయా ప్రాంతాల్లో ఆయా భాష. ఇక్కడ వాళ్ళకి తెలుగు, లేకపోతే జపాన్ వాళ్ళకి జపనీస్, అట్లా ఆ గుంపులో ఉండేటటువంటి శబ్దం ద్వారా భాష పుట్టింది. ఎప్పుడైతే భాష పుట్టిందో యాక్ట్ చేయాల్సిన అవసరం తగ్గిపోయింది. అవును, సరే నాకు వాటర్ ఇవ్వండి, లేకపోతే ఎందుకు వెళ్తున్నాం, ఇలా ఎప్పుడైతే అనేస్తున్నామో భాష పుట్టిన తర్వాత నటన సెకండ్ ప్రయారిటీకి వెళ్ళిపోయింది. భాష పుట్టిన కొన్ని వేల సంవత్సరాలకి లిపి పుట్టింది. లిపి పుట్టినప్పుడు ఏమవుతుందంటే ఇంకా శారీరక అనాసక్తితో ఉన్నవారు, లేకపోతే డఫ్ అండ్ డమ్ ఎవరైనా సరే రాసిచ్చేస్తున్నారు, అమ్మ నాకు ఆకలి అవుతుంది. లిపి పుట్టేటప్పటికి ఈ యాక్టింగ్ అనేది చివరి ప్రయారిటీకి వెళ్ళిపోయింది. సో మనిషిలో ఉన్న యాక్టింగ్, ఫస్ట్ ప్రయారిటీలో ఉన్న యాక్టింగ్ అట్టడుక్కి వెళ్ళిపోయింది. దాన్ని తవ్వి తీసి బయటికి పెట్టడమే అకాడమీ. చాలా అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎలా అయితే మనకి అంటే రకరకాల సాధనాలు వచ్చేసాయి కమ్యూనికేషన్కి, నటన, బాడీ లాంగ్వేజ్, ఆహార్యానికి సంబంధించిన విషయాలన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి, బావిలో పడిపోయాయి. వాటిని వెలికి తీయడమే. అంటే షూ ఉందనుకో మేడం, మేము చేసే పని, నేనే కాదు మా గురువులు కానీ అంతకుముందు గొప్ప వాళ్ళు కానీ చేసే పని ఏంటంటే షైన్ చేయడమే. పాలిష్ చేస్తారు అంతే, పాలిష్ చేస్తే షైనింగ్ వస్తుంది షూకి. షూ అనే వ్యక్తి మా దగ్గరకు వస్తే అతనిలో అట్టడుగుపోయినటువంటి నటనను బయటికి తీసి షైనింగ్ చేస్తాం. సో ఇంకా సినిమా మాధ్యమం ఎంటైర్లీ డిఫరెంట్, కెమెరా సైన్స్ ఎంటైర్లీ డిఫరెంట్. కెమెరా సైన్స్ ఏంటంటే ఇక్కడ మా స్టూడియో, నేను చెప్పే మా స్టూడియోలో హౌ టు యాక్ట్ వితౌట్ ఫియర్ టువర్డ్స్ కెమెరా చెప్తాం. ఇట్స్ అ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అంటే స్లావ్స్కి చెప్పిన అతను ఆధునిక నటనకి పితామహుడు, అలాగే లీ అంటే మెథడ్ యాక్టింగ్ పితామహుడు, అలాగే ఊటా హైగెన్. మెథడ్ యాక్టింగ్ అంటే ఏమిటి? మెథడ్ యాక్టింగ్ అంటే సింపుల్ లేదు, యాక్చువల్గా మన చుట్టూ ఉన్న ప్రాపర్టీస్ని యూజ్ చేసుకుంటాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మెథడ్ యాక్టింగ్ కోసం చెప్తాను. సూపర్ స్టార్ కృష్ణ గారి గురించి మీకు తెలిసే ఉంటుంది. ఆయన చూడంగానే నిజాయితీకి మరో రూపం ఏమో అనిపిస్తుంది. అవును, ఆ కళల్లో ఆయన చూస్తే ఆయన్ని సడన్గా యారగెంట్గా చేయాలి, అంటే రెక్లెస్గా, సమాజం పట్ల బాధ్యత లేకుండా, కుటుంబంలో ఎవరు రెక్లెస్ ఈ అన్న క్యారెక్టర్ చేయాలి, మెట్ల మీద దిగుతూ రావాలి. ఇది దేవుడు చేసిన మనుషుల్లోనే ఎక్కడ ఉంటుంది సినిమా. ఎన్నిసార్లు చేసినా అతను చూస్తే మంచోడు, ఇన్నోసెంట్, అరే ఇతను ఎలా ఉంటాడా అనేది రివీల్ అవుతుంది, కానీ రిజిస్టర్ అవ్వట్లా. అక్కడ మెథడ్ యాక్టింగ్ హెల్ప్ అయింది. ఏంటంటే ఒక కార్ చైన్ తీసుకుని కీస్ లేదంటే ఒక బాల్ ఎగరేసుకుంటూ, అరే బాబు టిఫిన్ చేయరా అంటే ఆగమా అని సమాధానం కూడా చెప్పకుండా బాల్ ఆడుకుంటే ఎంత రెక్లెస్. దిస్ ఈస్ ద మెథడ్ యాక్టింగ్. అంటే యూజ్ చేసుకుంటూ దాని సపోర్ట్ తీసుకోవడం. సో మెథడ్ యాక్టింగ్ పితామహుడు లీ ఆయన చెప్పింది ఏంటంటే, నువ్వు యాక్ట్ చేయలేనప్పుడు, నీకు ఆ పాత్ర స్వభావం నీకు అర్థం కానప్పుడు మెథడ్ని యూజ్ చేసుకో. నీ చుట్టూ వెంటనే పేపర్ తీసుకో, లేకపోతే ఏంటంటున్నావు జస్ట్ మళ్ళీలో పెట్టుకో, సమ్ బిజినెస్ చేయి, అప్పుడు నీకు అది సపోర్ట్ అవుతుంది అని చెప్పాడు ఆయన. అంత గొప్ప వాళ్ళు. అలాగే ఊటా హైగెన్ ఏమంటే, నువ్వు రియలిస్టిక్ యాక్టింగ్ మీద ఆవిడ ప్రపంచంలో గొప్ప గురువు లేడీ. ఆవిడ జర్మనీలో పుట్టి అమెరికాలో నటిగా ఫేమస్. ఆవిడ ఊటా హైగెన్ని నేను ఎక్కువగా ఫాలో అవుతుంటాను. ఆవిడ రియలిస్టిక్ యాక్టింగ్లో ఏం చెప్పింది అంటే, పాత్ర చేయకు, పాత్ర స్వభావాన్ని అర్థం చేసుకో, అప్పుడు ఆ పాత్రలోకి నువ్వు వెళ్తావు, పరకాయ ప్రవేశం చేస్తావు, ఆటోమేటిక్గా వెళ్ళిపోతావు. ఎగ్జాక్ట్లీ, యూ బికమ్ దట్ పర్సన్. ఎస్. అట్లాగే మన భారతదేశంలోకి వచ్చేటప్పటికి ఇబ్రహీం కేజియా గారు, ఆయన చాలా ఫేమస్. అంటే ఎన్ఎస్డిని చాలా గొప్ప స్థాయి, అంటే నసిరుద్దీన్ షా లాంటి వాళ్ళని, ఓంపూరి లాంటి వాళ్ళు గురువు ఆయన. అట్లాగే జాన్ బెర్రీ అని ఒక ఆయన ఉన్నారు,
ఆయన కూడా షారూఖ్ ఖాన్కి, మనోజ్ బాజ్పేయికి గురువు. అలాగే మా గురువు సత్యానంద్ గారు, ఆయన ఇప్పుడు సమకాలికుల్లో ఆయన్ని టచ్ చేసేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ఎంతమంది స్టార్స్ ఆయన తయారు చేశారు కదా. అయ్యో, ఎవరెవరు సార్ ఒకసారి గురువు గారిని గుర్తు చేసుకుంటున్నాం కాబట్టి. అంటే స్టార్స్ కాకుండా కొన్ని వేల మంది అలాంటి వాళ్ళు ఉండొచ్చు సముద్రంలో నీటి పట్టు అంటారు. పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, శర్వానంద్ గారు, ఆది పినిశెట్టి గారు. అసలు ఆయన దగ్గర ట్రైన్ అవ్వని హీరోయిన్ లేనట్టే ఒరిజినల్గా. అంటే ఆయన నుంచి అన్ని నాగబాబు గారు అబ్బాయి గారు. ఇప్పుడు కొత్త తరానికి మీరు కొంచెం కంటిన్యూ చేస్తున్నారు. ఆయనతో పోల్చకూడదు కానీ ఆయన అంటే ఆయన పెట్టిన భిక్ష. నేను అది ఈ కళలో ఉద్వేగం చూస్తే ఎంత ముచ్చటేస్తుందండి. గురువుల పట్ల ఇంత విధేయత ఈ కాలంలో ఉన్నవాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఆయన హిమాలయన్ మేడం, అంతే. అది సూపర్. అయితే నేను ఇక్కడికి వచ్చేటప్పటికి నేను ఓన్గా సిలబస్ తయారు చేసుకుని డైలాగ్స్ రాసుకుని నేను ఒకటే చెప్తాను, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడకండి. ఓ డైలాగ్ ఉంది, దాన్ని ఎన్ని రకాలుగా చెప్పాలి అనేది మా గురువుగారు విరజానంద్ పట్నాయక్ గారు నాకు మీరు అనుమతిస్తే మీరు నా చేతి చెప్పిస్తే సంతోషపడతా ఎలా చేయాలని. అందుకని చూసే వాళ్ళకి కూడా అర్థమవుతుంది. నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, ఇది యాక్చువల్గా ఒక రైటర్ రాసిన డైలాగ్. ఓకే, దాన్ని ఒకలాగా చెప్పొచ్చు, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడు. ఇది డ్రామా. ఎలా సార్? నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేట్ మాట్లాడకండి, అంతే. ఇది సినిమాకి వెళ్ళేటప్పటికి ఏమవుతుందంటే నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి, కానీ అంత లేసి మాట్లాడకండి అది లేదు, ఎక్స్ప్రెషన్తో కట్ అయింది. సో ఈ నన్ను కొట్టండి, తిట్టండి, చంపండి అనే ఈ ఒక్క లైన్ని 9 రకాలుగా స్టూడెంట్స్తో చేయిస్తాం. అంటే కొట్టండి, తిట్టండి, చంపండి అంతే, సీరియస్ గా, కోపంగా, నవ్వుతూ, అంటే ఇట్లా ఉంటుంది. ఇది భలే ఫన్ గా ఉంది సార్ నిజం చెప్పాలంటే. ఎంత పెద్ద విద్య, ఎంత పెద్ద కళ, కానీ చేస్తుంటే ఒక రిలీజ్, అంటే ఎమోషన్ రిలీజ్ అవుతుంది. మన సమాజంలో ఏంటంటే, నేను కళాకారుడి కోసం గొప్ప విషయం చెప్పకుండా మాట్లాడలేను మేడం. అదేంటంటే, ఈ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళు నటులు. ఇది ఖచ్చితంగా మీరు మెన్షన్ చేయండి. భారతదేశానికి మీకు డౌట్ రావచ్చు, అదేంటి మహాత్మా గాంధీ మనం 1857 వీధి నాటకాలు సార్, ఆ రోజుల్లో వీధి నాటకాలు వేస్తూ అదేనా చెప్తున్నది. అంతే. ఎందుకు చెప్పాను అని అంటే, అప్పుడు రేడియో అందరి దగ్గర ఉండేది కాదు, పేపర్ అంతంత మాత్రం, సోషల్ మీడియా లేదు, కమ్యూనికేషన్ లేదు. ప్రతి 20 కిలోమీటర్లకి స్లాంగ్ మారిపోతుంది, ప్రతి 100 కిలోమీటర్లకి భాష మారిపోతుంది. కానీ ఎక్కడో ఉప్పు సత్యాగ్రహం, దండి సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం జరుగుతుందంటే అది మా భీమవరంలో కూడా జరిగేది. ఎందుకు అంత కమ్యూనికేట్ అయ్యిందంటే, ఈ కళాకారులు వీధి నాటకాల ద్వారా, యక్షగానం ద్వారా, బుర్రకథ ద్వారా, ఈ ఒగ్గు కథ ద్వారా ప్రజల్లోకి తీసుకెళ్లారు. అందుకే నేను భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన దానిలో కళాకారుడు పాత్ర చాలా గొప్పదని. మా కొద్ది తెల్ల దొరతనము గుర్తుంది కదా మీకు. ధనము కోసము వాడు దారి చూసుకొని కళ్ళు సారాయమ్ముతాడు. అయ్యో, అంటే మీరు కర్ణాటిక్ కాబట్టి మీరు అంత, నేను పాడితే బాగా చాలా అద్భుతంగా ఈ పాటలన్నీ పాటలు సార్ అవి. ఎగ్జాక్ట్లీ మేడం. అందుకనే నటుడు ఎప్పుడు గొప్పవాడు మేడం. ఈ ప్రపంచంలో గొప్పవాళ్ళు ఎవరైనా ఉన్నారంటే నటి లేదా నటీమని. ఎందుకు అంటే మీకు కోపం రావచ్చు, తర్వాతే సైంటిస్టులు, తర్వాతే ఇంకెవరైనా సరే. ఎందుకంటే 748 కోట్ల మంది ప్రపంచ జనాభాలో ఒక 100 కోట్ల మంది డాక్టర్స్ ఉండొచ్చు, ఒక 150 కోట్ల మంది ఇంజనీర్స్ ఉండొచ్చు, ఒక 200 కోట్ల మంది వివిధ టీచర్స్, ప్రొఫెసర్స్ ఉండొచ్చు. కానీ యాక్టర్స్ అంతా కలిపి 20 కోర్స్ కూడా ఉండరు సినిమా నటులు. ఎందుకు ఇంత తక్కువ రేషియో ఉంది? వెరీ టఫ్ జాబ్. నటుడు అవ్వడం, నటి అవ్వడం, పూర్వజన్మ సుకృతం ఉండాలి, శివోహం ఉండాలి. అంటే మనకి 15 కోట్ల మంది తెలుగు వాళ్ళు, అంటే 3 రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, యానం, పాండిచ్చేరిలో ఉంటాయి. అలాగే ప్రవాస తెలుగు వాళ్ళు, అంటే ఇతర దేశాల్లో, ఇతర రాష్ట్రాలు, ఇవన్నీ కలిపి 15 కోట్ల మంది ఉంటే 3,000 కూడా చాలా ఎక్కువ. నేను చెప్పాను 1000 మందికి మించి యాక్టర్స్ లేరు. లిస్ట్ తీస్తే పవన్ కళ్యాణ్ గారు, మహేష్ బాబు, చిరంజీవి గారి దగ్గర ఒక 50 మంది హీరోలు మించి ఇంకో పేరు రాదు. అదే ఇతర భాషా నటీమణులను తీసుకున్న ఒక 100 మంది పేరు రావు. ఎందుకు ఇంత 15 కోట్ల నుంచి 1000 మంది ఎందుకు ఉందంటే, వెరీ టఫ్, చాలా కష్టం, హార్డిల్స్ ఉంటాయి. రైట్, ఈజీ అవ్వదు సార్. ఇప్పుడు మీ ఎక్స్పీరియన్స్ విత్ ఈ సెలబ్రిటీ యాక్టర్స్, లేకపోతే సెలబ్రిటీ అవుతున్న వాళ్ళ చెప్పగలరు దయచేసి? అంటే వాళ్ళ స్ట్రెంగ్స్ ఏంటి? యాక్చువల్గా యాక్టింగ్ జాయిన్ అవటానికి వచ్చేటప్పుడు అయిష్టంగానే వస్తారు మేడం. అంటే ఎవరో చెప్పడం వల్ల, లేకపోతే ఇంట్లో ఇది వల్ల
మ్యాక్సిమం అంటే వచ్చేటప్పటికి ఏమనిపిస్తుంది అంటే మాకు యాక్టింగ్ వచ్చు కదా మేము అందులో 2వ తరం 3వ తరం అనుకుంటారు. వాళ్ళనే కాకుండా సామాన్యులు కూడా మన ఛాన్స్ లేదు కానీ మనం ఇస్తే ఆడే ఉందిరా అన్న ఫీల్లో ఉంటారు. కానీ వచ్చిన తర్వాత మేము ఫస్ట్ ఆడిషన్ చేస్తాం. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి అంటూ ఉంటే ఈ కోర్టులో నన్ను ఎవరు మాట్లాడకూడదు అన్నారు. ఇది డైలాగ్ చెప్పమంటే సార్ ఇదా సార్ అది కాదు సార్ నాకు ఒకటి వచ్చి సార్ చెప్తాను చెప్పం వాడిపోతే వీడు వీడిపోతే వాడ అది ప్రభాస్ ఆల్రెడీ చెప్పాడు కదా అది కాదు ఇదే చెప్పు అంటే సార్ ఇదైతే అంటే తనకి వచ్చేసనే భావనలో ఉంటాడు కదా మేడం. వచ్చిన తర్వాత నేర్చుకునేటప్పుడు తెలుస్తుంది నాకు ఏది రాదని, నేను జీరో అని. అప్పుడు ఫ్యాన్ అవ్వడం స్టార్ట్ చేస్తాను. సార్ నాకు ఇలా కాదు సార్ ఇలా కాదు సార్ నేర్పించాం. కానీ ఈ సెలబ్రిటీస్ నుంచి పెద్ద ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళలో ఏముంటుందంటే క్రమశిక్షణ ఉంటుంది మేడం. ఎందుకంటే వాళ్ళకి క్లారిటీగా గోల్ తెలుసు. నెక్స్ట్ వాళ్ళకి సినిమా ఉంటుంది కంపల్సరీగా. నేను సినిమా బెర్త్ రావడం ఇష్యూ కదా వాళ్ళకి. పరిపూర్ణమైన యాక్టర్గా మారడానికి ఒక సాధనం కావాలి. అంటే ఇప్పుడు ఒక పైలట్ అవ్వాలంటే రైట్ సోదరుల గురించి తెలుసుకోకుండా అవ్వలేం కదా. ఒక ఆపరేషన్ చేయాలంటే అనాటమీ క్లాస్కి వెళ్ళకుండా ఆపరేషన్ చేయలేం కదా. ఈవెన్ ఒక కార్ డ్రైవింగ్ చేయాలన్నా డ్రైవింగ్ చేయాలి కదా. ఆ క్లారిటీతో ఉంటారు. అదే మామూలు కామన్ సమాజం నుంచి వచ్చే వాళ్ళు మాత్రం ఈరోజు జాయిన్ అవ్వగానే రేపు హీరో అయిపోవాలి. అదే కదా ఆ తేడా ఉంటుంది. అందుకని వాళ్ళు చాలా పొలైట్గా ఉంటారు, చెప్పింది నేర్చుకుంటారు. యాక్టింగ్లో వచ్చిన పెద్ద సమస్య ఏంటంటే బ్యాచ్కి 6 మెంబర్సే తీసుకుంటాం మేడం. అటు డాన్స్ అనుకో 100 మందిని తీసేసుకోవచ్చు. మీరు డాన్స్ నేర్పించారు కదా? డాన్స్ ఉన్నది, వేరే మాస్టర్ ఉంది. అంటే మీ ఇన్స్టిట్యూట్ లో మీరు యాక్టింగ్ తో పాటు డాన్స్ స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. అంటే నేను లాస్ట్ ఇయర్ వరకు కూడా పీపుల్ మీడియా ఫిల్మ్ అకాడమీలో కూడా నేను ప్రొఫెసర్గా చేశాను. ఫస్ట్ బ్యాచ్ కంప్లీట్ అయింది, ఇంకా సెకండ్ బ్యాచ్ స్టార్ట్ అవ్వలేదు. అప్పుడు నాకు యాక్టింగ్తో పాటు ఇవి కూడా పెడితే బాగుందని ఒక ఆలోచన రావడం, అది పెట్టాలి సార్. ఎందుకంటే ఇప్పుడు డాన్స్ లేదే ఎవరు తీసుకోవట్లేదు. వీర్ నారాయణ గారు అని ఒక ఆయన డాన్స్ కంపల్సరీగా ఉండాలి మేడం. యాక్టర్కి డాన్స్ ఖచ్చితంగా వచ్చి ఉండాలి. అంటే ఇప్పుడున్న డాన్స్ అని కాకుండా క్లాసికల్ డాన్స్ వచ్చి ఉంటే ఇంకా అద్భుతమైన హావభావాలు పలుకుతాయి. కానీ డాన్స్కి ఏంటంటే 100 మందిని ఒకేసారి జాయిన్ చేసుకుని 1 2 3 4 కౌంట్తో చెప్పచ్చు. యాక్టింగ్ అలా కాదు, మ్యాన్ టు మ్యాన్ హ్యాండిల్ చేయాలి. డైలాగ్ చెప్పాలి, తనకు రావాలి, తిరిగి తను అభినయించాలి. అభినయించకపోతే మళ్ళీ నేర్పించాలి. ఒకడు బాగా చేసేస్తారు, ఒకడు బాగా చేయడు, వాడిని వీటితో తీసుకురావాలి. సో ఎన్ని రోజుల కోర్స్ ఉంటుంది మీది? యాక్చువల్గా షార్ట్ టర్మ్ సర్టిఫికేట్ కోర్స్ అయితే 3 months మేడం, ఫుల్ టైం కోర్స్ 6 months. అండ్ ఇలాగ సామాన్యులు వీళ్ళందరూ మీ దగ్గర నుంచి యాక్టింగ్ స్కూల్ నుంచి బయటకు వచ్చే వాళ్ళకి చిన్న చిత్తగా అవకాశాలు వస్తున్నాయండి. ఇప్పటి వరకు నా దగ్గర నేర్చుకున్న వాళ్ళందరూ ఎక్కడో అంటే నాకు సినిమాలలో ఇండస్ట్రీలో ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ అందరూ నాకు క్లోజ్ ఫ్రెండ్స్. అదొక ప్లస్. అంటే రూమ్మేట్స్, ప్రదీప్ అద్వైతం నేను రూమ్మేట్స్. రాధాకృష్ణ అని రాధేశ్యామ్ చేశారు ప్రభాస్తో, జిల్ తను, మేము 3 రూమ్మేట్స్ అవ్వడం. ఇలాంటి వాళ్ళందరూ డైరెక్టర్స్ అవ్వడం వల్ల వాళ్ళు సాధారణంగా అడుగుతారు, మీ ఇన్స్టిట్యూట్లో ఎవరైనా బాగా ట్రైన్ అయిన వాళ్ళు ఉన్నారా, ఎవరు బాగా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు, మాకు ఈ క్యారెక్టర్ కావాలి, ఇంత హైట్ ఉండాలి, ఈ ఏజ్ ఉండాలి అంటే సరే మన వాళ్ళని పంపిస్తాను కదా. అట్లా ఇప్పటి వరకు అందరూ ప్లేస్మెంట్స్ వచ్చి, సో అది అట్లా జరిగింది. అయితే నేను ఇక్కడికి వచ్చినప్పుడు 2 వ్యక్తుల పేర్లు మర్చిపోకూడదు. 2 డాన్స్ మాస్టర్స్ నన్ను రిసీవ్ చేసుకుని ఆతిథ్యం ఇచ్చారు. ఒకటి రాజన్